దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. తర్వాత రాశి తులారాశి. వాస్తవంగా తులారాశి అనగానే జ్యోతిష్ శాస్త్రపరంగా శని రాజయోగాన్ని ఇచ్చేటువంటి రాశి అనుకుంటారు. నిజమే, శని రాజయోగాన్ని ఇస్తాడు. కానీ ఆ శని మీకు 6వ స్థానంలో ఉన్నాడు. అబ్బో, ఇంకేముంది, పిలిస్తే పలికే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా విశ్వాసనామ సంవత్సరం మీ విశ్వాసాలకు పెద్దపీట వేస్తుంది. అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా ఇస్తుంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం 354 రోజుల్లో 205 రోజులు మాత్రం అనుకున్నట్టుగానే పోతుంటుంది. 149 రోజులు మాత్రమే అనుకున్నట్లుగా పోకుండా అనుకున్నది మరొక రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందులో ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయో చెప్తాను, విత్ డేట్స్తో చెప్తా. ఉగాది రోజు నుంచి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు అప్పుల వాడి ఖచ్చితంగా చెప్పండి. మీ దగ్గర డబ్బులు ఉండవు, బాసు రేపు పొద్దున్న రా తప్పకుండా ఇచ్చేస్తానంటారు. రేపు పొద్దున ఎక్కడ వస్తాయి? లేదా ఎల్లుండి మధ్యాహ్నం సాయంత్రం షార్ప్ 4 గంటలకు వస్తే డబ్బులు ఇస్తా అంటారు. వద్దు, మీరు 10,000 ఇవ్వాలా, నా దగ్గర ఇప్పుడు లేవు, శ్రావణ మాసం దాటిందని ఇస్తాను అని చెప్పండి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు టైం తీసుకోండి. వాడేదో పొడుస్తాడు కరుస్తాడని చెప్పేసి డబ్బులు లేకుండా తెల్లవారు ఉదయం కూర్చుంటాడు. కాబట్టి రుణ సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక మీ మాటల్ని, వాగ్ధాటిని కొంచెం కంట్రోల్ చేసుకుని, మొదటిసారే ఎదురుగా ఉంటాడు, కళ్ళు ఉరుగుతాడు, ఆ టైంలో చెప్పండి, నా దగ్గర డబ్బుల్లో చంపేస్తావా, చంపుకో, 4 నెలలు ఆగాల అని చెప్పండి. అంతే తప్ప డబ్బులు లేకుండా ఏదో ఒక మాట చెప్పేసి అతన్ని గేట్ నుంచి బయటకు పంపిద్దామని మాత్రం అనుకోవద్దు. పెద్ద జాగ్రత్త తులారాశి జాతకులు. ఇక మరొకటి ఏంటంటే, ఈ కార్డ్స్ ఉంటే గీకేస్తుంటారు. ఆ కార్డ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా. క్రెడిట్ కార్డ్స్ మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. త్వరపడి క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ ఉపయోగించకండి. ఇక నెక్స్ట్, లేదా పరిహారం పడిచి క్రెడిట్ కార్డు ఉపయోగిద్దామని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్, 2వ జాగ్రత్త ఎప్పుడంటే, జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు లాభస్థానంలో ఏదో ఉంటుంది. మీరు ఏదో కార్యక్రమం చేస్తారు, ఇంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది అనుకుంటారు, అది గోపగంటే విధంగా ఉంటుంది. కనుక ఎవరో మధ్యవర్తులు ఆ డబ్బు తినేస్తవచ్చు, లేదా మీరు చేసే కార్యక్రమాలకి వాడు అడ్డుపడవచ్చు. మీరు చేసే వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన విషయాల్లో ఆటంకాలు వచ్చి మీకు రావాల్సింది గండిపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అది తప్ప జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం కంట్రోల్లో ఉండాలి. డబ్బును మాత్రం ధారాళంగా ఖర్చు పెట్టవకండి. ఎక్కడన్నా బంగారం కుదువ పెట్టాలనుకుంటే కొంచెం ఆగండి. ఎందుచేతంటే బంగారం కుదువ పెడితే అది మళ్ళీ తెచ్చుకోలేరు ఆ సమయంలో. కనుక ఈ సమయంలో బంగారానికి కొంచెం దూరంగా కుదువ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అధిక వడ్డీలకి అప్పులు తీసుకోవద్దు. నెక్స్ట్, 3వ జాగ్రత్త ఏమిటంటే, జూలై 29వ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ 13వ తేదీ దాకా ఖర్చే ఖర్చు. ఎంత జీతం వస్తుందో గేటు దాటి బయటకు వచ్చారు ఆఫీస్ నుంచి, ఇంకేముంటుంది, మిత్రమా చాయ్కి పోదాంరా, ఇరానీ చాయ్కి 10 రూపాయలు కూడా లేవంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏమవుతుంది, డబ్బు ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్స్ ఇవి అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కనుక ఈ 47 రోజుల్లో 49 రోజుల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి విలాసాలకి మాత్రం వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్, మొత్తం మీద ఈ తులారాశి జాతకులకి వీలైనంత వరకు ఈ విశ్వాసనామ సంవత్సరం మీ విశ్వాసాలకు పెద్దపీట వేసినప్పటికి కూడా కొంత ఆదాయ విషయంలో మాత్రం తక్కువగా ఉంటుంది. కనుకనే వీరికి 38% మాత్రమే అనుకూలతలు ఉన్నాయి. అంటే మోర్ దాన్ యావరేజ్. 30% వస్తే ఫలితాల్లో ఎగ్జామ్స్ పాస్ అవుతారు. ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పరీక్షలు రాసి గెలుస్తారు. ఇబ్బంది పడొద్దు, ధైర్యంగా ఉండండి. మీ ఇష్టదైవానికి ప్రార్థన చేసుకునండి. ఎక్కువ ఇంగువతో చేసిన వంటకాలు తినడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. శుభం. For more updates, please subscribe Dutta Media.